వెల్కమ్ టు మెల్సన్. మరొక మంచి గార్డెన్ మీకు పరిచయం చేయబడిపోతున్నాను. అది ఎవరి గార్డెన్ చూసేద్దాం రండి. అదిగో చెప్పాను కదా, ఇటు కనిపించండి. గోపిక గారు వీళ్ళ గార్డెన్ మీకు పరిచయం చేయబోతున్నాను. ఇదిగోండి, స్టార్టింగ్లో ఒక బుజ్జి కాలీఫ్లవర్ వచ్చింది. నెక్స్ట్ టెక్సాసు, ఇది ఒక షో ప్లాంట్, కలబంద. ఇవి పైనుంచి కిందకి పంపించేశారంట. వీటి సంగతి మనం లాస్ట్లో చూద్దాం ఇవేం మొక్కలో. నెక్స్ట్ స్పైడర్ ప్లాంట్ ఒకటి పెట్టారు. క్రాటన్స్ డిఫరెంట్ కలర్స్. ఇది ఒక వెరైటీ ఆఫ్ ప్లాంట్, బాగా బుషీగా పెరిగింది. ఇది చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ చూస్తున్నారుగా, మనీ ప్లాంట్, శంకుపూ రెండు మిక్స్ చేసి పాకిచ్చారు, బ్లూ కలరు. ఓకే, మొత్తం క్రీపర్ గుమ్మం మీదకి దగ్గరగా వచ్చేసింది ఆల్మోస్ట్. ఇది ఒక మందారం. ఈ మందారం నా దగ్గర కూడా ఉందండి. మీ చామంతులు భలే హైటే పెరిగినాయండి. చామంతి కాగడ మిక్స్ చేసి పెట్టారా? ఓకే, పర్లేదు, బాగుంది, చెక్క పెట్టారు. ఫస్ట్గా మీకు ఒకటి చూపిస్తాను. బాగుంది కదా సౌండ్. ఆ సౌండ్ వింటా ఈ గార్డెన్ని చూసేసేయండి మీరు. ఇది బాల్కనీ గార్డెన్ అండి, గోపిక గారు వాళ్ళది. ఇదేంటిదో చెప్పండి, ఈ మొక్క పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా మీరందరూ ఒక మొక్క అనుకుంటారు, ఈ పేరేంటో కామెంట్ చేయండి. అవునా కాదో నేను చెప్తాను. ఇదేమో రోజ్మేరీ. ఇదేం మొక్క గోపిక గారు? ముద్ద పిటోనియనా? ఫ్లవరింగ్ అయిపోయిందా? ఇక్కడ ఒక స్ట్రాబెర్రీస్ గార్డెన్ ఉంది. ఇదొక మధుకామిని ప్లాంట్, ఇదొక స్ట్రాబెర్రీ, ఇది జెడ్ ప్లాంట్. ఇదేం శంకు? బ్లూ శంకేనా? బ్లూ శంకును ఇది చిన్న పూలు పోస్తుంది. మనం ఇచ్చాము, ఏంటిది అది మొక్క? చమేలీనా? చమేలి. ఎందుకని అలా డ్రై అయిపోయింది? ఎందుకని ఎండిపోయిందో, ఇది కట్ చేయాలి. ఇప్పుడు డాబా పైన ఉంది. నెక్స్ట్ పార్ట్ గార్డెన్ చూపిస్తాను. రిబర్ని పెట్టేశారు మనకు వెల్కమ్ చెప్పడానికి. ఇంకా మీ గార్డెన్ మీరే పరిచయం చేయండి, మిగతాదంతా చెప్పండి. గోపిక గారికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి. గోపిక హోమ్ గార్డెన్స్. గోపిక హోమ్ గార్డెన్స్ అని సెర్చ్ చేస్తే చెప్పండి. గోపిక హోమ్ గార్డెన్స్. మమ్మల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హేమ గారు ఇప్పుడు ఈరోజు మా ఇంటికి వచ్చారు గార్డెన్ చూపిస్తాకి. ఈ బంగాళా బంతి ఇంకొక పేరు ఏదైనా ఉందేమో నాకు జినియా. జినియా అంటారు. కొత్త పేరు జినియా, పాత పేరు రాజుగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఫ్లవర్ తీసుకొచ్చాను. ఇంతది ఊరికి ఒక దానిలో వేస్తే అలా మొక్కలు వచ్చేసినాయి. ఒకటి తీసి దీనిలో పెట్టిన. ఇది ఇంకొక స్పెషల్ విషయం చెప్పనా, ఈ పడి మొలిచినాయి అనుకోండి, ఈ పింక్ నుంచి డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి ఇవి. అవును, దాని స్పెషల్. అదే మీరు ఎక్కువ బలం ఇచ్చారనుకోండి, ఈ రేకదే మళ్ళీ ముద్దలుగా పోస్తుంది. ఆ మొక్క స్పెషాలిటీ అది. ఇది తమలపాక, ర్యాక్ అడేనియం. సీడ్తో ప్రాపగేట్ చేశారండి ఇది మొక్క. ఇదిగోండి, సీడ్తో ప్రాపగేట్ చేసి ఎంత బాగా ఫ్లవరింగ్ ఉందో చూడండి. అబ్బో, నల్లేరు వీళ్ళు ఫుల్గా పండిస్తున్నారండి. మర్మం కూడా మీకు బాగా బతికిందండి. చిన్న కొమ్మ పెట్టా, ఇది ఎలా వచ్చింది బుషిగానే. ఓకే, స్టెమ్తో బతికిచ్చారా? లేదులేండి, మామూలుగా అక్కడ తీసుకొచ్చి గార్డెన్ నర్సరీలో తెచ్చింది చిన్నది. ఓకే, పాటింగ్ మిక్స్ ఏం పెట్టారండి? మర్మంకి చాలా మంది ఫెయిల్ అవుతారు మర్మంలో. నేను కూడా ఒకసారి తీసుకొస్తే 20 రూపీస్ పెట్టిపోయింది. మళ్ళీ 20 రూపీస్ పెట్టి చిన్నది ఎంతది ఇచ్చాడు. అది బుసక పోసి పెట్టా. ఓకే, అప్పుడు లైన్ అయింది, వచ్చింది, ఎదిగింది బాగానే. ఇది మినీ కదంబం బాగానే పెంచారండి. అది ఈ రోజే పైకి తీసుకొచ్చి పెట్టిన, నేడైపోయి మొగ్గ ఫుల్గా వచ్చేసింది. రాలిపోతున్నాయి ఎండ తగలక. ఇగో ఇలా వచ్చినాయి అన్ని మొగ్గలేనండి. ఇగో చూసారా,
ఓకే. ఈ ఆకాకి ఎన్ని మొగ్గలు వచ్చాయో, కానీ కింద నీడ వల్ల రాలిపోతుందని ఈ రోజే పైకి తీసుకొచ్చేసి. ఓకే. మ్యాక్సిమం మొక్కలకి ఎంత సన్లైట్ ఇస్తే అంత బాగా గ్రోత్ ఉంటుంది. ఇదిగోండి ఎక్స్తో అలంకరించిన స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్, అది 2 రకాల స్నేక్ ఇది ప్లాంట్. ఇది 2 ఉన్నాయి అంటండి. ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. అవును. ఇది నెక్స్ట్. ఇదేంటో ఐడెంటిఫై చేయండి. పాండవ పత్తి సీడ్స్ కూడా తయారైపోయింది పాండవ పత్తికి. మీరు స్టెమ్ కట్ చేసేసి బుషీగా పంచచ్చు కదా దాని చక్క. అక్కడ మార్చాను. ఇప్పుడు కట్ చేసేసి పాతేస్తే పోద్దాము కదా, అక్కడ కట్ చేయొచ్చు. ఇక్కడ కట్ చేసేసేయండి. అక్కడ కట్ చేసేస్తే చక్క బుషిగా కింద నుంచి కొమ్మలు వేసుకోవాలి. వస్తుంది. మొన్నే మార్చాను అనమాట అసలు. ఓకే, అయితే ఒక 15 days తర్వాత కట్ చేద్దాము దాన్ని అని చెట్టు అయినాక కట్ చేద్దాము ఆపాను. ఇదొక స్పెషల్ ప్లాంట్. మీకు క్లూ కూడా ఇచ్చేస్తున్నాను ఏం ప్లాంట్. ఇగో సీడ్ చూపిస్తున్నాను. ఇది ఏ మొక్క చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది పెన్సిల్ క్యాక్టస్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది పసుపు అంటండి. మీ ఇదిగోండి సూపర్ డూపర్గా ఉండే చామంతులు. ఇది మొక్క కొనుక్కొచ్చారా అండి? నారుతో ప్రాపగేట్ అయినాయా అండి? మొక్క తెచ్చారు. ఇదిగోండి వరుసగా కలువ పూలండి. ఎక్స్పెక్ట్ ఈవిడ కలువ పువ్వులతో ఎన్ని పూలు పూపిస్తారంటే అన్ని పూలు పూపిస్తూనే ఉంటారు. ఒక తోటలో ఇదేంటండి? ఇది డాలర్ ప్లాంట్. దీంట్లో కూడా పెరిగేస్తుందా? అసలు దీనిలో పెట్టినాక కాడలు చూడండి, వాటర్ లో పెట్టినాక 2 పెట్టాను నేను. ఇలాంటివి 2 ముక్కలు పెట్టిన. ఇదంతా ఎలా పాకి బుషిగా చూడు, కాడలు గాని ఇవి గాని. కుండీలో కన్నా టబ్ లోనే అందంగా ఉంది. అసలు ఆకు కూడా నేమలంగా వచ్చింది చూడండి. అక్కడ ఎలా ఉందో చూడండి, మామూలుగా పెట్టాము అది. ఇదిగోండి ఇది చూడండి, ఇది మామూలు మట్టిలో పెంచారంట. అసలు ఆకు సైజ్ కూడా చిన్నగా ఉంది, అంత షైనింగ్ గా లేదు. కాండం కూడా చూడండి ఎలా సన్నగా ఉంది, చూసారా? ఇప్పుడు అదే మొక్కని వాటర్ లో పెట్టారు చూడండి, ఆకు పెద్దగా వచ్చింది. స్టెమ్ కూడా చూడండి చాలా లావుగా ఉంది. ఇది అజోలానా అండి? అజోలాతో మొత్తం మనకి సమ్మర్ లో బాగా ఉపయోగపడుతుందండి అజోలా. ఇప్పుడు కన్నా మీకు ఇది ఎక్కువ అయిపోయింది అనుకోండి, మీకు వేరే మొక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా మీకు ఏదైనా మొక్క వీక్, ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఇది వీక్ గా అనిపించి ఈ అజోలా తీసుకొచ్చి ఈ మొక్క మొదట్లో వేసాను అనుకోండి, మొక్కకి చాలా బలంగా పెరుగుతుంది. అజోలా ఎక్కువ అయిపోయిందని అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇదేమో వాటర్ క్యాబేజ్ అండి. నెక్స్ట్ ఇలా ముందుకు వచ్చేద్దాం. చామంతుల తోట చూపించేస్తున్నా మీకైతే. అసలు మొన్నటిదాకా అయితే గులాబీల తోట, గులాబీలు అయిపోయి ఇప్పుడు చామంతుల తోటలోకి వచ్చింది. ఇదేం ప్లాంట్ అండి? ఇదే గజేనియా, మనకి మీకు ఇచ్చారుగా నీళ్ళు గారు. ఇదా? ఓకే చూడండి, ఇది హాలీహాక్సా? హాలీహాక్స్ కాదు, నేనైతే పేరు మర్చిపోయానండి, మీరే కామెంట్ చేయండి ఇది పేరేంటో. ఈ మనకు గజానియా కాదు, అప్పుడు బల్బ్స్ ఇచ్చాము 4 రకాల బల్బ్స్ అయ్యేగా. గజానియా మొన్న వేరే ఇచ్చాము, గజానియా ఇచ్చింది నారు, ఈ బల్బ్స్ ఇచ్చాము. గెలార్డియా, సరే గెలార్డియానా హాలీహాక్స్ కామెంట్ చేయండి. ఈ 2 కాకుండా వేరేదైనా పర్లా కామెంట్ చేయండి. నెక్స్ట్ బెళ్ళ చామంతి. ఇదేంటిదండి భలే మొగ్గుంది దీనికి? గోవర్ధనం. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటండి? ఈ గోవర్ధనం ఫ్లవరు చక్కగా బుషిగా ముద్దగా వస్తుంది. 5-6 రోజులైనా కానీ ఫ్లవర్ ఎండదు, చాలా బాగుంటుందండి. ఫ్లవర్ మాత్రం ఎప్పుడు పూస్తూనే ఉంటుంది, ఎనీ టైం. నాకైతే ఈ మొక్క 50 రూపీస్ పెట్టే నేను కొన్నాను. కొన్నప్పటి నుంచి కూడా రెమ్మకి ఫ్లవర్ వస్తుంది. ఇంత ఉంటుంది ఫ్లవర్ కూడా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది సెంటు నందివర్ధనం. ఇదేమో ఒక్కొక్క దానికి 4-5 వస్తాయి అన్నమాట మొగ్గలు. ఇంకా అయిపోయినాయి, మొన్నటి దాకా పూసింది బాగా. 4-5 వచ్చి సెంటు స్మెల్ వచ్చినట్టు వస్తాయి. జిలిగ్గా ఉంటది, వైట్ గా ఫ్లవర్. ఇది బాగుంటది. ఈసారి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నెక్స్ట్ షార్ట్స్ లో చూపిస్తాను. గ్రూప్ ఫస్ట్ స్టార్టింగ్ రోజు స్టెమ్స్ ఇచ్చారు కదా, అవును, ఆ స్టెమ్స్ అప్పుడు పెడితే ఇప్పటికి ఇదిగో నా వీడియో కోసం వచ్చినట్టుంది ఫ్లవరింగ్.
ఇప్పటికి వచ్చాయండి 2 కొమ్మలు. ఇప్పటికి 8 months అయింది. ఆ 2 కొమ్మల్ని అలా బతికిచ్చి ఏమొస్తాయి అనుకుంటే ఈ 2 దీనిలో అప్పుడు పెట్టినవి ఇప్పటికి రెడ్. కానీ హైట్ కూడా బాగా అయ్యి సైడ్ స్టెమ్స్ వచ్చి గ్రోత్ బాగుంది చక్క. అలా అప్పుడు నాటానండి. ఆ సుకన్య గారు విజయవాడ నుంచి తెచ్చినట్టున్నారు కదా. అవును, 2 స్టెమ్స్ తీసుకున్నాను. అవి ఇవి దీంట్లోనే ఒక పాలకూర వచ్చేసింది. అవును, మనం అసలు ఆకుకూరలు పెంచుకోవడం ఇది బెస్ట్ ఆప్షన్. సపరేట్ కుండీ వేసుకోకుండా చూడండి, అది కోసే కొద్దికి దుబ్బు కట్టిద్ది, ఇంకా వస్తుంది మనకి చక్కగా వస్తుంది. చూడండి, ప్రతి కుండీలో మనం ఒక్కో పాలకూర ఒక్కో చుక్కకూర సీడ్ వేసుకుంటా వెళ్ళిపోయాం అనుకోండి హ్యాపీగా. ఇది చూడండి చాందిని మొక్క, పువ్వులాగా ఉన్నాయి కదండి ఆ మొక్కే, కానీ పూలు పూస్తే ఇంకా అందంగా ఉంటుందండి. చక్కగా గుమ్మటగా ఇవన్నీ కూడా భలే వచ్చింది. ఇప్పుడు ఇది ఉంటుంది చూసారండి, దీని సైడ్ స్టెమ్ ఇంత ఇరిపేసి పెట్టినా మీకు మళ్ళీ మొక్క అయిపోతుంది. ఇంత స్టెమ్ చాలు. ఓకే, తెలీదు అయితే. చిన్న స్టెమ్ ఇంత స్టెమ్ పెట్టినా బతికేస్తుంది. మన బంతి అలా స్టెమ్స్ తో ప్రాపగేట్ అయితే ఏమొస్తాయి అర్థం కాక మన చామంతి పువ్వులానే వస్తుందండి, కొంచెం దానికి దగ్గర లక్షణమే ఉంటది. ఇది ఏదో మందారం అండి, సెంటు మల్లి. ఇది ఓకే, సెంటు మల్లి. ఓకే, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇది మీరు వెడల్పుగా ఉన్న టబ్లో పెట్టుకుంటే పక్కన మొలకలు వచ్చేస్తాయి బాగా. ఇదిగోండి ఒక బిగ్ మందారం అండి, ఎంత ఉందో చూపిస్తా చూడండి. నా చెయ్యి కూడా కనిపించట్లేదు, చూసారా? మందార పువ్వు పెట్టుకుంటే అంత పెద్దగా ఉంది. నెక్స్ట్ వైట్ మందారం, ఇది మిరపకాయ మందారం. నాకు ఇది దొరకట్లేదండి మిరపకాయ మందారం. ఇక్కడ నర్సరీలోనే తీసుకున్నారా? 15. బాగుంది. ఇప్పుడు దీంట్లో కలర్స్ కూడా వచ్చినాయండి. అబ్బా, మీ దగ్గర బాలే ఉందండి ఎల్లో మందారం. అసలు అది చనిపోయి మొక్క ఎండిపోయి అయిపోయింది అనుకున్న దాన్ని కవర్ చేసి ఎన్ని పూలు పోస్తుందో ఇప్పుడు. ఎలా బతికిచ్చారండి చచ్చిపోయే మొక్క? అది ఎండిపోయి చీడపట్టి బాగా ఇదైపోయింది. ఇంతే ఆ మొక్క బాగా అసలు ఇక గ్రోత్ లేదనమాట. నేనేం చేశానంటే దాన్ని తీసేసా, దానిలోంచి ఆ మట్టిలోంచి తీసి సపరేట్ చేసి మళ్ళీ గ్రో బ్యాగ్ లో కొంచెం మట్టి వేసేసి ఇది పుల్ల మజ్జిగ వేసి అలా 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 లైన్ చేశాను. చూసారా, పుల్ల మజ్జిగ చనిపోయే మొక్కను కూడా బతికించేసింది. అవును, పుల్ల మజ్జిగ కొంచెం పసుపు కలిపి వేసానండి. ఇది కూడా సెంటు మల్లేగా? కాదండి, రెడ్ ఆరెంజూర్. అది రెడ్ ఆరెంజూరా? ఓకే ఓకే, నేనే గుర్తుపట్టలేకపోయానండి. గ్రూప్ ఆర్డర్లో వచ్చిన ఇప్పుడే సిగురు వస్తుంది ఇక్కడ. ఓకే, బాగుంది. నా దానికన్నా మీ మొక్క హెల్దీగా ఉందండి. తెచ్చినప్పుడు అందరికి ఒకలాగా నేను అలా అలా దాన్ని కావాలి అనుకుంటే దాని మీద ప్రేమ పెట్టాలి. ఇది చెర్రీ బార్బిడాస్ చెర్రీ. ఇది కూడా ఇంకా పెరగదండి, క్యాలీఫ్లవర్. ఇది క్రాప్ చేసేయచ్చు. మీరు పక్కన పెడతాం మిస్టేక్. 1 లీటర్ డబ్బాలో పెట్టినా సరే సూపర్ గా పెరిగాయి, మీకు పెద్ద పెద్ద పూలు వచ్చాయి. తీసేది అక్కడ పెట్టానులే. నెక్స్ట్ నోనీలు కాయలు వచ్చేస్తున్నాయి, చూసారా ఎంత చిన్న చెట్టు ఉందో. చిన్న 2 కోసేయచ్చు. ఇది ఎలా వాడతారండి నోని? జ్యూస్కి అంటున్నారు. క్యాన్సర్కి చాలా ఉపయోగపడిద్ది అంట. ఎవరైనా తాగితే ఆ కణాలను రానివ్వకుండా చేస్తాయి అంట కదా ఇవి. ఈ నోని ఫ్రూట్స్ ఇంకో ట్రిక్ చెప్పనండి మీకు. మీరు ఫుడ్ తీసుకుంటే ఓకే, ఒకవేళ ఫుడ్ కింద తీసుకోకపోతే వాటిని మిక్సీ పట్టేసి మార్నింగ్ వాటర్ వేసి ఈవినింగ్ ఆ వాటర్ పోసామనుకోండి మొక్కలకి చాలా బలంగా ఉంటుంది. మిక్సీ పట్టేయాలి. ఒకవేళ దాంట్లోకి సీడ్ మిక్సీ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఆ విత్తనం పడి మళ్ళీ మొక్క మొదలు చేస్తుంది. అందుకని కంప్లీట్గా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. సీడ్ కూడా పేస్ట్ అయిపోవాలి, లేకపోతే ఆ గింజ కింద ఉండిపోయింది అనుకో మళ్ళీ మీకు మొలిచిపోతూ ఉంటాయి అన్నిట్లో. అలా షేర్ చేసుకుంటే ఓకే, ఒకవేళ షేర్ చేసుకోము అనుకుంటే ఆ పని చేయటమే. పాలకూర ఇక్కడ అసలు ఖాళీ లేకుండా మొత్తం నిండిపోయింది పాలకూరతో. ఇక్కడేమో ఎర్ర తోటకూర, బొప్పాయి మొక్కను కూడా చిన్న గ్రో బ్యాగ్లో పెట్టేశారు గోపిక గారు మీరు. అదే అంటున్నా, గులాబీ మొక్క మొత్తం ప్రూన్ చేస్తారు. అది అసలు చచ్చిపోయింది అనుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది అనమాట. ఎండిపోయిందని కట్ చేసేస్తే మళ్ళీ వస్తుందిలే అని చెప్పి పెట్టాను దీనిలో. ఇదేంటిదండి, పువ్వు ఇచ్చుకోలేదు ఇంకా? గెలార్డియా. అదే ఎంతంత అదే ఇంకా విచ్చుకోవాలి, టైం పడుతుందేమో. ఈ కలర్ కొంచెం నా దగ్గర ఉన్న కలరేనా కొంచెం? పద్మక్క దగ్గర స్టెమ్స్ ఇచ్చింది 2.
రెండు బతికేస్తాయి. బతికినవి ఓకే. స్టెమ్తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, దీని పేరు మర్చిపోయాను, గుత్తులు గుత్తులుగా వస్తుంది అనమాట ఇది. ఓకే. ఇది వచ్చేసి మన ప్రియా గారి పాప లక్ష్మణ ఫలం చూసారా, అది నాది ఈ స్టెమ్ అంతా కూడా పెరగలేదండి, మీదేమో నా దానికి ట్రిపుల్ సైజ్ అయిపోయింది. ఏదో మాయా మంత్రం వేసేస్తున్నారండి మీరు, మాకు కూడా చెప్పండి. ఇది ఎల్లో స్ట్రాబెర్రీ జామ మన గ్రూప్ మీట్ లో అదే గ్రూప్ తీసుకున్నది. ఓకే. ఇది అది ఉసిరి అండి, గ్రాఫ్టెడ్ ఉసిరే, మామూలు గ్రాఫ్టెడ్. తెల్ల ఉసిరి. ఓకే. ఇది యాపిల్ చెర్రీ ఇరిగిపోయింది, మొన్న పని ఇరగొట్టేశారు, పెద్ద మొక్క అయితే అదే తెలుస్తుంది, ఈ చిన్న స్టెమ్ మిగిలింది మళ్ళా. పర్లేదండి, మీరు అంతకంతకు డబుల్ పెంచేస్తారు. రణపాల ఇది కూడా ఇక్కడ కట్ చేసేస్తే ఇది కూడా బుషిగా దీనికి ఫ్లవరింగ్ వస్తుందండి, చాలా అందంగా ఉంటుంది. ఇదేంటిది, నిమ్మ? ఇది నారింజ అంటున్నారు దీన్ని, నిమ్మ కాదు నారింజ. సీడ్తో వచ్చింది, సీడ్తో వచ్చిందండి, సర్లేని ఉంచేసాను నేను. ఓకే. ముళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నారింజ అంటున్నారు. ఓకే. మీకు మరొక వండర్ చూపిస్తా చూడండి. మార్కెట్లో చామంతులు కూడా దేనికి పనికిరావు, ఈ చామంతుల ముందు నేనైతే 100% చెప్తా. అబ్బో, ఇక్కడ వీళ్ళు గ్రేప్స్ ప్లాంట్ కూడా ఎక్కిచ్చేసారు చూడండి, ఎంత బుషీగా ఉంది, పైదాకా ఎక్కేసింది. ఈ సపోటా అయితే చూడండి, మీకు దిష్టి తగులుతుందేమో అని నేను చూపించట్లా, దీనికి ఉన్న కాయలు ఉన్న బుజ్జి చెట్టుకే కనీసం ఒక 10 కాయల దాకా ఉన్నాయండి. చూడండి, ఎంతో లేదు చెట్టు, చాలా చిన్నగా ఉంది. నెక్స్ట్ కేశవర్ధినినేగా, ఇది కేశవర్ధిని అండి, పేరు వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా దేనికి ఉపయోగపడుతుందో. కామెంట్ చేయండి దేనికి ఉపయోగపడుతుందో. నెక్స్ట్ ఇది ఒక రకమైన అడేనియము, ఇది ఇంకా ఫ్లవరింగ్ ఇది మర్రి చెట్లే బోన్సాయి చేస్తారంటారు కదా, చిన్న మొక్క అక్కడ దొరికితే తీసుకొచ్చి పెట్టే. ఓకే. బోన్సాయి చేసి నెక్స్ట్ గోపిక గారు వాళ్ళ ఛానల్లో అప్డేట్ ఇస్తారు. గోపిక గారి ఛానల్ని ఫాలో అవుతుండండి, గోపిక హోమ్ గార్డెన్ ఛానల్ని. నెక్స్ట్ క్యాప్సికమ్స్ అండి, అసలు చూడండి, ఈ ఆకులు లేపండి గోపిక గారు, ఇంకోండి అసలు చూడండి చెట్టు ఎంత హైట్ ఉందో చూడండి, దానికి ఉన్న క్యాప్సికమ్స్ చూడండి అసలు. అదిగోండి చెట్టు కనిపిస్తుంది మీకు. దీని కింద ఏదో క్యాక్టస్ ప్లాంట్ కూడా పెట్టేశారండి, వెరైటీ ప్లాంట్. ఓకే. అదిగోండి ఇది ఒక వెరైటీ, భలే ఉంది కదండి. ఇదేమో బజ్జీ మిర్చి, మామూలు మిర్చిని అనుకుంటాండి మీరు ఇచ్చిన, మరి బజ్జీ మిర్చి అని తెప్పించారు, అలా మరైతే లావ్ అయితే కానీ చెప్పలేము. ఇవన్నీ క్యాప్సికమ్. ఇదిగోండి చూడండి, మీరు కొన్ని కోసేయండి గోపిక గారు, అంత చెట్టుకి అన్ని ఉంటే సైజు పెద్ద అవ్వవు, బలం అన్నిటికీ తీసేసుకుంటాం. దీనికి బాగా వచ్చింది. అదే ఇప్పుడు చెట్టు సైజు కొంచెం పెద్దగా ఉంది అనుకోండి, ఇది వచ్చాయి లావ్ ఎక్కువ, చూసారా అది తేడా. 3 ఉన్నాయేమో సైజు పెరుగుతున్నాయి, గమనించారా మీరు? ఇది కూడా అంతే, ఒకటి తీసేస్తే కొంచెం షేర్ చేసుకుంటే బలాన్ని. ఈ ఆకులు కూడా మీరు కొంచెం పించేస్తే దానికి ఎండ తగులుతుంది కాస్త అంత. మొన్నటి దాకంటే అడ్డు పెట్టాము, ఇప్పుడు తీసేసాలే, తీసేసినాక కొంచెం అవుతాయి. ఈ కొమ్మలు పెట్టిన ఎడీనియం ముద్దే, ఈ 2 ముద్ద ఎడీనియం. ఓకే. ఇది ఈ వెరైటీ అండి, ఇందాక మీకు చూపించాను కదా క్యాక్టస్ వెరైటీ అని. బ్రహ్మకమలం, రజనీగంధ, ఇది రజనీగంధ. ఈ 3 సేమ్ ఒకటే కలర్ అండి, డిఫరెంట్ కలర్స్. ఇవి ఏం కలర్స్ వస్తాయో తెలియదు కానీ ఆ 2 అయితే వైట్. ఈ వెనకాల ఇంకోటి, ఇది బ్రహ్మకమలమేనా అండి? ఇది కాదు, వెనకాల బ్లాక్ కప్ లో ఉంది చూసారా, అది క్రిస్మస్ ప్లాంట్ అంటారు కదా. క్రిస్మస్ ప్లాంట్ అంటండి, చూడండి ఎండ తగలట్లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ అండి, చూడండి మీకు చూపించేసినాను. ఇవి చిన్నగా పెట్టారు గోపిక గారు, విత్ ఇన్ మంత్స్లో 6 months అనుకోండి, మేబీ నాకు తెలుసు, అంతేనండి. 6 monthsలోనే చూడండి ఎంత పెద్ద, 6 months కూడా అవ్వదంట, చూడండి ఎంత సైజు పెరిగినాయో. నాకు తెలిసి నర్సరీ వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా పెంచలేరు. గోపిక గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇవి సీడ్తో ప్రాపగేట్ అయిన అడేనియమ్స్ అండి. అవును, సీడ్ వేసి తీసి అట్లా పెట్టాను, ఇది ఒక్కోటే పెట్టాలి, మళ్ళీ డివైడ్ చేస్తాను. కొంచెం కార్డింగ్స్ చూసారా ఎంత చక్కగా. అవును, రూట్ బాల్ బాగా బాగుంటది కార్డెక్స్. అవును,
కానీ సీడ్ తో వచ్చినవన్నీ రేకయ్య అని అంటారు. చూద్దాం, మీకు ముద్దయి అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. ముద్ద అవ్వవు, కట్ చేసి మనం ఆ ముద్దనే గ్రాఫ్టెడ్ చేసుకోవాలంటారు కదా. ఓకే, ఇది జర్బేరీ ప్లాంట్. ఫ్లవర్ మళ్ళీ వచ్చింది, తీసుకున్నాక ఒక ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఓకే, ఇదొకటి. ఇక్కడ కృష్ణుడి బొమ్మ పెట్టాలని చేయించాను, తీసుకొచ్చి పెట్టాలన్నమాట. ఆల్రెడీ చెట్టు కింద బుజ్జి కృష్ణుడిని పెట్టేశారుగా. పెట్టాను. చక్కగా నీడగా చెట్టుని కూడా పెట్టేశారు కృష్ణయ్యకి. డక్ స్పాట్స్ రెడీ చేశారు. ఈ ఇందాక ఆర్డర్లో వచ్చాయండి, మీషోలో ఆర్డర్ పెడితే చాలా బాగా వచ్చాయి. ఇంత పెద్దవి వస్తాయని నేను అనుకోలేదు అసలు. ఓకే, బాగుంది, చాలా బాగా వచ్చాయి. మీషోలో కూడా కొంచెం రెండు కలిపా, రెండు పర్లేదండి. చాలా బాగా ఇంత సైజ్ వస్తాయి అనుకోలే, కానీ బాగా ఇచ్చాడు. క్వాలిటీ కూడా బాగానే ఉందండి. మీషోలో ట్రై చేయండి. ఎల్లో డక్ పార్ట్స్ అని కలర్స్ బాగున్నాయి. 159 ఇందాకే వచ్చాయి. ఓకే, బాగుంది. ఇదేం ప్లాంట్ అండి, భలే పెట్టారు. 1000 మదర్ ప్లాంట్ అంటది. ఓకే, ఈ వెనకాల దీంట్లో నా దగ్గర గ్రీన్ కలర్ ఉందండి. ఇది ఉంది కదా, నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది. అది ఈ కలర్ నేను ఇదే చూడటం ఫస్ట్ టైం. ఇది జెడ్ కాదు, ఇదేంటి జేడి ప్లాంట్. చక్కగా ట్రీ లాగా చక్కగా మంచిగా వస్తాయి కదా, కటింగ్ చేస్తా ఉంటే. అదొకటి ఇదొకటి ఇలా పెట్టాను, అందంగా వస్తాయిలే అని చెప్పి. పసుపు ఎండిపోయిందని ఒక చెట్టు తీసేస్తే ఇది వచ్చింది. ఒక చెట్టుగా ఉంటదేమో అండి, ఈజీగా 1/2 కిలో ఉంటుంది. ఈ 2 కింద పెడదాంలే, నాటుదాము అనుకుంటున్నాను. ఈ ఎండిపోయిందని తీస్తే ఇంత వచ్చింది. ఒక్క మొక్కే బాగానే వచ్చిందండి, బాగానే వచ్చింది. నెక్స్ట్ అలా ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది మీకు చూపించాల్సింది. ఇది అరికా ప్లాంట్స్, మందారం నా దగ్గర ఉందండి. ఇది మీకు ఫ్లవరింగ్ వచ్చిందా? లేదు. ఏమొస్తుందని నేను చెప్పనా? వైట్ రాదు, వైటే అది మధ్యలో. మీకు పువ్వు పూసిందా ఇప్పటికి? లేదు, పూసిందే చూసాను. వైట్ ఇంత వస్తుంది, రెడ్ సైజ్ వచ్చి మధ్యలో రెడ్ ఉంటది. నాకు ఎలా వచ్చిందో తెలుసా అండి, మధ్యలో రెడ్ వచ్చి చుట్టూ లైట్ పింక్ వచ్చింది. 50 రూపీస్ పెట్టి. నాది పెద్దది 150. ఇది సేమ్ అదే కలర్ ఉంది మొగ్గ. నేను విజయవాడలో తీసుకున్నాను. ఇది బిర్యానీ ఆకు. ఓకే, ఇది ఏంటో మొక్క, పారిజాతం. నేను చెప్పేసా ఫస్ట్. ఇదేగా అక్కడ చిన్నగా ఉంది. ఈ పువ్వు రాలితే ఇదే సీడ్ అయిపోతుంది. అవును, ఈ మదర్ ప్లాంట్లు అంట ఉంటే ఇంట్లో మంచిదంట అండి. ఇది ఓకే, ఇంటికి మంచిదంట. ఈ మదర్ ప్లాంట్ లక్ష్మితో సమానం అంటండి. ప్లాంట్ ఉండాలంట, ఒకటన్నా ప్లాంట్ ఇంట్లో. ఓకే, అయితే వెళ్ళేటప్పుడు మనం కొట్టేద్దామండి. ఇస్తానండి, మొక్కలు ఉన్నాయి. ఓకే, జస్ట్ ఊరికి క్యాజువల్ గా అన్నాలండి. ఈ చంద్రకాంత మొక్కలు గింజలు పడేస్తే వచ్చేసినాయి అవి. ఇంకా గోంగూర చిన్నగా ఇప్పుడే మొలకలు వచ్చినాయి. ఇది ఫ్రూట్ తో ఉన్నదే కొన్నారా? స్వీట్ లెమన్ అంటండి, ఫ్రూట్ తో ఉన్నదే కొనతే. ఇవేమో లీసియాంతులు. ఇవేమో లీసియాంతస్లు. ఇది కొంచెం నిదానంగానే ఉంటదిలేండి గ్రోత్, ఫాస్ట్ గా ఉండదు. అవును, అలా పెట్టాను. స్ట్రాబెర్రీలు అలా అయిపోయాయి. వస్తాయిదా. క్యాబేజీ ఫామ్ అయిందండి, కానీ టైం పడుతుంది. ఇది అప్పుడే బడ్స్ వచ్చేసినాయి. ఏం మొక్కండి మేడం? ఏదో విచిత్రమైన పేరు చెప్పారు దీనికి. స్నాప్ డ్రాగనా? నాది అసలు ఆ 4 ఆకులు కూడా వేయలేదండి, మీకేమో బడ్స్ కూడా వచ్చేసినాయి స్నాప్ డ్రాగన్ కి. ఏదో గోపిక గారు మాత్రం మాయా మంత్రం వేసేస్తున్నారండి. చూడండి, విష్ణుకాంత, కొలియాసు, క్యాబేజీ ఇప్పుడే ఫామ్ అవుతుంది. అది మన గ్రూప్ లో మొన్న తీసుకున్నాను లాస్ట్ లో టమాటాలు. అప్పుడే వచ్చేసి అయ్యి 4 ఇచ్చారు మీరు. ఈ 3ను ఒకటి తీసారు అక్కడ పెట్టాను, ఒకటి అయిపోయిందని. ఈ 3 అదొకటి. ఇదిగో ఇది రెడ్ ఆకు వచ్చింది, అది రెడ్ క్యాబేజీ మొన్న తీసుకున్నాను. ఓకే, చాలా ఫాస్ట్ గానే వచ్చిందండి ఫ్లవరింగ్. ఆకాకర బుజ్జిగా ఉన్న ఆకాకర. నెక్స్ట్ ఇయర్ వాటికి ఇంకా కాయలు. ఇంకో రండి చెప్పండి, వంకాయలు స్పెషల్ మీరే. తెల్ల వంకాయ, పచ్చడి వంకాయలు అంటారంట. ఇవి 2 సంవత్సరాలైనా ఈ వంకాయతో పచ్చడి పెడితే ముక్క కరకరలాడుతానే ఉంటుంది, మెత్తబడదంటండి ఈ తెల్ల వంకాయతో పెడితే. ఓకే, అందుకని ఈసారి పచ్చడి స్పెషల్. పచ్చడి స్పెషల్ అంట. ఇదేం మొక్కండి? అది వెరజాజులు, చెట్టు విరజాజి అండి. చెట్టు విరజాజి.
ఓకే, దానికి కాస్తంత నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలనుకుంటండి. ఇదిగో ఇలా వస్తుంది. వచ్చింది చెయ్యాలి. ముందు మొత్తం దువ్వేసేయండి చెట్టు, తీసేసి దువ్వేసి చైనీస్ వైలెట్. నాది కూడా ఈ సైజు వచ్చిందండి కారబంతి. ఇది వరకట్లాగా పెద్ద పెద్ద పువ్వులు రావట్లేదు ఎందుకు. ఇంత అయినాయి కానీ తర్వాత తేలిపోయినాయి అన్నమాట. పువ్వులు పెరిగే కొద్దీ బలం చాలట్లేదు అంటారా? ఇంతంతే వచ్చినాయి పెద్దగానే, తర్వాత ఇలా అయిపోయాయి. గరుడ వర్ధన. ఇదేంటిదండి? ఈ చంద్రకాంతం ఇందాక మనం అక్కడ చూసాం ఆ ఫ్లవర్స్. ఈ చెట్టు చుక్కుడు. ఓకే, 3 చెట్లు ఉన్నాయి దీనిలో. ఇగోండి కాయలు. ఓకే, బాగానే వచ్చినాయండి. ఇంకొంచెం బలం ఎక్కువ ఉంటే ఇంకెక్కువ కాయలు వచ్చాయేమో కదా. ఒక్కో దాంట్లో పెట్టాల్సిందండి. అవి ఏదో 3 గింజలు వేస్తే అలా వచ్చేసినాయి. ఓహో, గింజలతో వచ్చినాయేనా? గింజలే. మొన్న నేను గింజలు పెడితే అబ్బో, బుజ్జి చెట్టుకి బుజ్జి స్టార్ ఫ్రూట్ నేనే చూసేసాను. చూడండి, మీకు కూడా చూపించేస్తున్నాను. ఇది పులుపే. ఇది పులుపుదా? పులుపుది. ఇక్కడ కూడా నల్లేరు పెట్టేశారండి గోపిక గారు. నల్లేరు బాగా వస్తుంది పచ్చడికి కావాలంటున్నారని. ఇదిగో అది ఎంత బాగా ఒకటి పెడితే చాలు, వీటికి కాయలు కూడా వస్తాయి. ఇక అవును, ఇదిగోండి దానిమ్మ చెట్టు, చింత చిగురు చెట్టు కలిపి పెట్టారా? అన్ని కలిపి. ఇది కొలియాస్, ఇదిగో 100 వరహాలు. ఈ కలర్ బాగుంది, డబల్ కలర్ మిక్స్డ్ లాగా ఉంది. మీకు అప్పుడే మల్లెపూలు స్టార్ట్ అయిపోయినాయి గోపిక గారు? దానిలోనే మళ్ళీ పాలకూర, మల్లి చెట్టు ఉండంగానే మళ్ళీ పాలకూర వచ్చేసి. ఇది కూడా మల్లి చెట్టే. ఇది ఎలా ఉంది, కట్ చేయాలి. మీకు ఇంకొక స్పెషల్ చూపిస్తున్నా చూడండి. మునగ చెట్టు ఎంత ఉందో చూడండి మీరు, కానీ దానికి ఎంత పోతుందో చూడండి. ఆ చెట్టు అంతా పెట్ట కొంచెం కోతగానం అన్న సామెత మాత్రం ఇలాంటి చెట్లనే చూసి పెట్టుంటారు అనుకుంటున్నా నేను. ఇక్కడ ఇంకో దానిమ్మ చెట్టు పెట్టేశారు. ఇక్కడ ఇంకో స్టార్ ఫ్రూట్ ఉందండి. ఇది స్వీటా అండి? అది కరివేపాకు. స్వీట్ ఇది కరివేపాకా? కానీ అది కూడా స్టార్ ఫ్రూట్ లీఫ్ లానే ఉందండి. ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్. ఇది వంగ, కేరళ వంగ. చూడండి కాయ ఎంత. మీ చేత్తో సైజ్ చూపించండి ఎంత బాగా. అసలు ఇది సైజు చూడండి, 1/2 గజం ఉంది కాయ. అదిగోండి, చూసారా ఎంత బాగుంది. కేరళ వంగ అంటండి. ఇలాంటి వేసుకుంటాకి బాగుంటదండి. గింజలు ఉండవు, తక్కువ గింజలు దాంట్లో. ఓకే, కండగానే ఉంటది కాయ అంతా కూడా. ఓకే, ఒకటి సీడ్స్ కి వదిలేద్దాం. స్వీట్స్ కే వదిలేసాను, అలాంటివి దొరకవు కాబట్టి. కంపల్సరీ మన గ్రూప్ ఇవ్వాలండి. శుభ్రంగా మనం అందరం పెంచుకోవచ్చు కదా. అలాంటి 2 కాయలే ఇంత కూర అయిపోద్దండి మనకి. అయ్యి అయితే అదే అండి, మనం మన గ్రూప్స్ స్పెషాలిటీ అదేనండి. ఒక్కళ్ళ దగ్గర ఉంటే అందరికి షేర్ చేసుకుంటాం. టమాటాలు అయిపోయినాయి, ఇంకా మొన్న మార్చటం వల్ల పాడైపోయింది చెట్లు అంతా. ఈ చెట్లు అయితే అసలు ఎన్ని మెర్చినిచ్చిందంటే ఈ చెట్టు. ట్రిప్కి 1/2 కేజీ, 1/2 కేజీ, 1/2 కేజీ, 1/2 కేజీ. అయితే అలాంటి పండిన కాయలు సీడ్స్ వదిలేసుకుని మళ్ళీ అవి వేసుకోండి. అలాంటి బ్రీడ్ మనం అసలు వదులుకోకూడదు. ఎంత మంచి చెట్టు, ఎన్ని కాయలు కాసిందంటే అన్ని కాయలు కాసింది ఈ చెట్టు బాగా. ఓకే, ఇదేం జామ్ అండి? అది నార్మల్ జామేనండి. ఇది మాత్రం తైవాన్ జామ. ఈ బాగానే ఇంతంత లావు కాయలు అవుతాయి. ఇక మన గ్రూప్ లో చిన్నగా ఇచ్చారు కదా, అలహాబాద్ సఫేది. అలహాబాద్ సపోదా ఇది కూడా. ఇదిగోండి ఒక కాయ ఉంది, ఇంకోటి. ఓకే, చిన్న చెట్టుకి పిందండి. ఆల్రెడీ కొన్ని కోసేసారు, ఇప్పుడు మళ్ళీ పిందతో సిద్ధంగా ఉంది. ఇది గ్రీన్ వంకాయ అయిపోయినాయి కాయలు. ఇది కొంచెం గింజ ఎక్కువ ఉంటది అనుకుంటా ఈ వెరైటీ ఆఫ్ వంగకి. లేదు, నార్మల్ గానే ఉందండి, ఉంది. ఇంతలా అయింది కాయ. ఇప్పుడు లాస్ట్ కి వచ్చింది కదా, కటింగ్ ఇస్తే మళ్ళీ వస్తుందేమో. అవును, వంగ మొక్క 2 years బతుకుతుందండి. ఇది బత్తాయి. ఇదిగోండి, ఇదేమో లెమన్. ఎంతకాలం అయిందండి మీరు లెమన్ పెట్టి? ఈ లెమన్ పెట్టి ఒక 7 నెలలు అవుతుందండి. 7 నెలలకు మీకు కాయ వచ్చిందా? ఓకే, ఎక్కడ తీసుకున్నారండి? ఇక్కడే గుడివాడలోనే. మీది వచ్చింది చూసారా? నేను తిన దగ్గరే తీసుకున్నాండి నిమ్మ. 1.5 year. ఇంతవరకు అసలు కాత లేదు, పూత లేదు, ఏం లేదు. బాగా వచ్చింది నాకు. బాగుంది, చాలా గ్రేట్ అండి. 7 months కి మీకు నిమ్మకాయ కాయ వచ్చిందంటే. పిందెలు కూడా వచ్చాయి, మళ్ళా పూత వచ్చింది. అదిగోండి, పూత కూడా చూపిస్తారు. పిందెలు చూడండి. ఓకే, బాగా వచ్చినాయండి, సూపర్. పిందెలు వచ్చాయి బాగా. ఇదా నేరేడు.
బాగా పెరిగిందండి, బాగానే వచ్చింది. చూడండి చిన్న గ్రో బ్యాగ్ లోనే మొక్క హెల్దీగా సరే పెరుగుతుంది. కొంచెం అయితే మళ్ళీ కొద్దిగా మట్టి వేయచ్చులే, మార్చొచ్చులే అనుకున్నా. ఇది వాటర్ యాపిల్ ఇప్పుడే పూత తగిలింది అనమాట. నాకు ఆనందంగా ఉంది. మా పిల్లలు ఏంది మొక్క తీసి అవతల పడే అన్నారు. నిన్న మారుస్తాకి ప్లేస్ మారుస్తుంటే చూసా, చెట్టు అంతా ఇదిగోండి చూడండి పూత. ఇక్కడ ఈ కొమ్మకి మొత్తం వచ్చింది, ఇదిగో చెట్టు మొత్తం వచ్చిందండి. ఆనందమే ఆనందం వచ్చింది. కాయలు కాస్తే ఇంకా ఆనందం. అసలు మీరు డౌట్ ఏం పడకండి, వాటర్ కూడా ఉంది చూడండి, కాండానికి కూడా వచ్చేసింది. ఇక లోపలంతా పోతుంది. ఓకే, ఇది నేను సంవత్సరం కూడా అవ్వలేదు. ఓకే, గోపిక గారి ఛానల్ కన్నా ముందు మన ఛానల్లో చూపిస్తున్నాము, కానీ ఎంత బాగా ఫ్రూటింగ్ వచ్చినాయని మాత్రం గోపిక గారి ఛానల్లో చూడండి నెక్స్ట్. ఇకండి అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కాయలు కాస్తే ఇంకా ఆనందం అనమాట. 9 నెలలకే ఎట్లా ఇంకా కాయలేదేంటి రేటా గారు అయితే ఏంటి పెట్టంగానే కాయ కాసేద్దాం, మరి దారుణం నువ్వు 6 నెలలు కాయ చేయాలి నాకని అన్న. నిజంగా వచ్చేసింది అది. అంతే అండి, మనం మొక్కను పెట్టేటప్పుడు తలుచుకుంటే మన ఫీలింగ్స్, అమ్మో ఇది వండర్ అండి, అసలు భలే ఉందండి. పచ్చడికి ఇక తయారైపోయిన తర్వాత అప్పుడు మారుద్దాం లేదు. ఇవేనా మీరు హార్వెస్ట్ చేయాలని అన్నారు పచ్చడికి? కోసేద్దాం. అసలు చెట్టు చూడండి అలా ఉందో, అదేం చూసారా క్రిస్మస్ ట్రీకి స్టార్స్ వెలుగుతా ఉంటాయి చూసారా, అలా ఉంది. సూపర్ ఉందండి. మీకు సీడ్ కోసం తీసుకోండి. ఓకే, థ్యాంక్స్. చూడండి మన కోసం గోపిక గారి తెల్ల వంగ పచ్చడి కలుపుదామని ఉంచానండి. ఇందాక చెప్పారు కదా, అది కలుపుతాను. ఇక ఇవన్నీ కూడా ఎలాడుతా ఉన్నాయి. ఆ చెట్టు ఈ చెట్టు కలిపి పెడతా. అవుతాయండి 30 కిలో ఈజీగా అవుతాయేమో అనుకుంటున్నా. పొద్దున్న రాలిపోయినట్టున్నాయి 2 అటు ఇటు కలపటం వల్ల. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇది చెప్పలేదు. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఆ స్టాండ్ పెట్టి, డ్రాగన్ ఫ్రూట్ కి స్టాండ్ చూడండి ఎలా చేపించారు గోపిక గారు. ఊరికే మా బాబుదిలే తీసేయాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ కి స్టాండ్ 4 పక్కల 4 పెడితే అది చూడండి ఇలా పెట్టారు. 5 నా చుట్టూ 4 మధ్యలో పెట్టి పైన ఇలా స్టాండ్ చేపించారు. ఈజీగా ఒక పక్కకు పెట్టించుకున్నారు చక్క. ఓకే, అది ఇది ఒక చామంతి, ఇది ఒక క్యాబేజ్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి, మీకు వస్తాయిలే. చామదుంప కూడా పెట్టేశారు. ఇది ఒక రకం, ఇది కేశవర్ధిని. ఇదేం మొక్క అండి? మొన్న మిమ్మల్ని ఫోటో పెట్టినప్పుడు అడుగుదాం అనుకున్నాను. ఉల్లి ఫ్లవర్ ఎంత బాగుందో చూసావా? ఉల్లిపాయ ఫ్లవర్, నేను ఇదే ఫస్ట్ టైం అండి ఉల్లిపాయ ఫ్లవర్ చూడటం. ఇదిగో ఇది మొగ్గ సూపర్ అండి, ఎంత బాగుందో. ఆకులన్నీనేమో కూరలోకి వేస్తాను. ఓకే, మళ్ళా ఇది ఇలా కాడొచ్చేసి ఫ్లవర్ వస్తుంది. ఓకే, ఎంత బాగుందో. ఇక మిర్చి, ఇది ఒక రకమైన మిర్చి. ఓకే, గుంటూరు మిర్చి అండి. ఇది మహా ఘాటుగా ఉంటది. అయిగండి కాయలు. మామూలు మిరపకాయలు 4 వేసుకున్నాకైతే ఈ 2 చాలు. అంతగా మరి మా గార్డెన్ లో ఈ సైజ్ ఇదే కలర్ లో ఉంది. మన గార్డెన్ గ్రూప్ ఆర్డర్ లో ఇవి. ఇది మొలిసిన మొక్క అనుకుంటున్నాను నేను. మాది గ్రూప్ ఆర్డర్ లో పెట్టాను నేను గార్డెన్ లో. అసలు మహా ఘాటు. ఇదేం మామిడి అండి? అదేమో పునాస మామిడి. అది ఆల్టా మ్యాంగో, ఆల్ టైమ్ మ్యాంగో. ఇది మనం డెకరేషన్ కి వాడతారు కదండి లీవ్స్, వీటినేనండి పందిర్ డెకరేషన్ కి వాడేది. ఈ తుంగ పూలు చెట్టు దీనిలో వచ్చింది. తుమ్మి పూలు. ఓకే, శివుడికి చాలా ఇష్టమైన పూలు. కేశవర్ధిని చెట్టు ఇది. ఓకే అండి, ఈ చామంతులు చూస్తా మీ అందరికీ బాయ్ చెప్తున్నాను. మరొక మంచి గార్డెన్తో మళ్ళీ కలుద్దాం. గోపిక గారు బాయ్ చెప్పేసేయండి. మరొకసారి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరూ మీది నాది ఎంకరేజ్ చేయాలి హేమ గారు గార్డెన్ ని, ప్లస్ మాది గోపిక హోమ్ గార్డెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఫాలో చేయండి. మీరు ఫాలో చేస్తేనే కదా కొత్త వీడియోలు. హేమ గారు కూడా ప్రతి చోట మరి గార్డెన్ మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరు గార్డెన్ని తీస్తున్నారు. ఎంకరేజ్ చేయండి ఆవిడ ఛానల్ని. మా గార్డెన్ వీడియోస్ ద్వారా మరెన్నో గార్డెన్స్ మీ అందరికీ పరిచయం చేస్తానండి. ఓకే, బాయ్ అండి.